a small request. చెప్పండి మేడం. మీ మ్యాగజైన్ కి నా స్పాన్సర్షిప్ గురించి మిస్టర్ దీపక్ కి డీటెయిల్డ్ గా తప్పకుండా చెప్తాను మేడం. చెప్పొద్దని చెప్తున్నాను. ఏం లేదు గీత, దీపక్ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఆఫీసర్. నీకు నేను చేసిన సహాయాన్ని ఆయన తప్పుగా అర్థం చేసుకోకూడదు. నిజానికి నువ్వే కాదు, ఈ ప్రపోజల్ తో ఇంకెవరొచ్చినా నేను ఇలాగే చేసేదాన్ని. ఐ అండర్స్టాండ్ మేడం. దీనంతా సీరియస్ గా తీసుకోకు. దిస్ ఇస్ జస్ట్ ఎ రిక్వెస్ట్. ఓకే మేడం. ఓకే, సెక్రటరీకి చెప్తాను, చెక్ తీసుకెళ్ళండి. ఓకే, వస్తాను. యా, యూర్ వెల్కమ్. వస్తాను మ్యామ్. బాయ్ మేడం. మాధురి, ఏంటి ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మన్నావు? ఈ కొత్త మనిషి ఎవరు? నేను చెప్పాను కదా, కస్తూరి. కడప కస్తూరి. ఆచార్యకి చాలా కావాల్సిన మనిషిని. నా గురించి ఇంకేమైనా తెలుసుకోవాలా? ఆచార్య చాలా కావలసిన మనిషి అంటోంది. నాకెప్పుడు ఈవిడ గురించి చెప్పనే లేదు. మాది ప్రొఫెషనల్ కాంటాక్ట్స్ మాత్రమే, అంతకు మించి ఇంకేమీ లేదు. ఇప్పుడు కూడా తను మనకి హెల్ప్ చేయడానికే వచ్చింది. ఓ అలాగా. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని రమ్మన్నాను. ఏంటో చెప్పు మాధురి. మీరొక్కరే వస్తారనుకున్నాను. అమ్మా మాధురి, నీ గురించి ఆచారి ఎంతో గొప్పగా చెప్తే నేను నమ్మలేకపోయాను. కానీ ఇప్పుడు నీ మాటలు ముక్కుసూటితనం చూస్తుంటే చాలా తక్కువగా చెప్పాడనిపిస్తోంది. అపార్థం చేసుకో కస్తూరి. మాధురి ఫారిన్ లో పెరిగిన పిల్ల, అందుకే ముక్కుసూటిగా మాట్లాడేస్తూ ఉంటుంది. భలేవారే, నాకు మాధురి చాలా బాగా నచ్చింది. మాధురి లాంటి తెగింపు ఉన్న పిల్లని నేను ఇంతవరకు చూడలేదంటే నమ్మండి. తలుచుకుంటే ఏదైనా సాధించగలదు. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. మ్యాటర్ కొద్దామా? చెప్పు మాధురి. మనం వెతుక్కుంటూ వేటాడాలనుకున్న లేడీ మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఎవరు? గీత? ఎస్, కరెక్ట్. వెరీ గుడ్. ఎలా? ఆ సంగతి తర్వాత చెప్తాను. మనం ఇప్పుడు నిర్ణయించాల్సింది ఒక్కటే. గీత నేను ఏం చెప్తే అది చేస్తుంది. దాన్ని ఏం చేయమనాలి? మనం ఏం చేస్తే బాగుంటుంది? మననే విషయాన్ని మర్చిపోకూడదు. దీపక్ ఒక పెద్ద పులి. పులి వేట గురించి తెలుసుగా. తోడేళ్లు, ఎలుగుబంట్లు చాలా ఛాన్స్లిస్తాయి. కానీ పులి అలా కాదు, అస్సలు ఛాన్స్ ఇవ్వదు. మనవే చాటు నుంచి దెబ్బ కొట్టాలి. ఒక్క దెబ్బకే దాని కథ ముగిసిపోవాలి. అది మిస్ అయితే రెండో దెబ్బ కొట్టడానికి మన ప్రాణాలు ఉండవు. అర్థమైందిగా? మాకు బాగానే అర్థమవుతోందమ్మా. ఎందుకంటే ఆ దీపక్ ఉన్నంత వరకు మీకు మెడ మీద కత్తేగా. అవును మాధురి, దీపక్ విషయంలో మేమెప్పుడు జాగ్రత్తగానే ఉంటాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. గీతని కిడ్నాప్ చేస్తే? ఆచార్య, ఈవిడ చాలా పాతకాలం మనిషిలా ఉంది. ఈవిడ మనకేం హెల్ప్ చేస్తుంది? కస్తూరి, గీతని కిడ్నాప్ చేస్తే ఆ మరుక్షణమే మనం ముగ్గురం దీపక్ చేతిలో చేస్తాం. ఆడవాళ్ళని మిమ్మల్ని వదిలినా వదులుతాడేమో గాని నన్ను చచ్చినా వదలడు. అది నిజమే. కానీ వాడి అన్న కార్తీక్ నా కాళ్ల దగ్గర పడున్నాడుగా. వాడితో బ్లాక్మెయిల్ చేద్దాం.
ఒక్క నిమిషం. కార్తీక్ నీ దగ్గరికి ఏ పని మీద వచ్చాడు? అదొక బ్లాక్ మనీ బిజినెస్. ఈ డీలింగ్ లో దీపక్ అన్నయ్య కార్తీక్ ని దింపేశావా? అవును. నిన్ను మెచ్చుకోవాల్సిందే. గుడ్ జాబ్. కడప కస్తూరికి ఇదో పెద్ద పని కాదు మాధురి. అది సరే, నువ్వు చెప్పమ్మా. గీత నీ గుప్పెట్లో ఉందన్నావుగా, దాన్ని ఏం చేయదలుచుకున్నావు? ఒకే ఒక్క దెబ్బ కొట్టాలి. ఆ దెబ్బకి దీపక్, కార్తిక్, గీత ముగ్గురు బలైపోవాలి. అలాంటి ప్లాన్ ఒకటి ఇప్పుడే నా మనసుకి తట్టింది. చెప్పు. కానీ అది చాలా రిస్కీ జాబ్. మాధురి, చిన్నపిల్లవి నువ్వే ఇంత ధైర్యంగా ఆలోచిస్తుంటే మేం వెనకాడతావా? అవును మాధురి, నీ ప్లాన్ ఏంటో చెప్పు. చెప్తాను. మేడం, ఇవన్నీ సార్ అప్రూవల్ కోసం పెండింగ్లో ఉన్న ఫైల్స్ మేడం. మీరు చూసి ఆయన సంతకం పెడితే రేపే సబ్మిట్ చేస్తాను మేడం. ఓకే, ఉంటాను మేడం. పనులన్నీ పెండింగ్ పడిపోతున్నాయి. మనం ఇవన్నీ ఎప్పుడు క్లియర్ చేస్తామో తెలియడం లేదు. నేనున్న పరిస్థితిలో ఇవన్నీ చూడలేను కావ్య. నా మనసంతా ఇప్పుడు కీర్తనే. ముందు కీర్తనకి నయం అవ్వాలి, తర్వాత ఏదైనా. మీ పరిస్థితి నాకు తెలుసండి, కానీ నేను ఈ బాధ నుంచి బయటపడలేకపోతాను కావ్య. నన్నేం చేయమంటావో చెప్పు. బాధలున్నాయని బాధ్యతల్ని వదిలేయలేం కదా. కావ్య, కీర్తన నీకు ఒక స్నేహితురాలిగా, కాలేజీకి వచ్చే ధనవంతురాలి బిడ్డగా మాత్రమే తెలుసు. కానీ నాకలా కాదు. దాని చిన్న వయసులోనే వాళ్ళమ్మ నన్ను దాన్ని అంతులేని దుఃఖంలో ముంచి వెళ్ళిపోయింది. అప్పుడు నేను అనుభవించిన బాధ మాటల్లో చెప్పలేను. నిజం, నేను కీర్తన తండ్రి కూతుళ్ళలా కాక మంచి ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళం. కీర్తనకి చిన్న జ్వరం వచ్చినా నేను గిలగిలలాడిపోయేవాణ్ణి. అలాంటిది కీర్తన ఇప్పుడు ఇలా. నేనెలా తట్టుకోగలను చెప్పు? మీ బాధని నేను అర్థం చేసుకోగలనండి. ఎంతటి సమస్య అయినా ఏదో ఒక రోజు పరిష్కారం అవుతుంది. కష్టాలు కలకాలం ఉండవు. కీర్తన తప్పక మామూలు మనిషి అవుతుంది. మీరే ధైర్యంగా ఉండాలి. నా వల్ల కావడం లేదు కావ్య. మిమ్మల్ని, మీ కంపెనీని నమ్ముకుని ఎన్నో వేల కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించాలి. నాకు కాస్త టైం ఇవ్వు కావ్య. ప్రస్తుతం నేను ఈ పని చేయలేను, దేని మీద దృష్టి పెట్టలేను. సరే, మీరింటికెళ్ళండి. నేను ఈ రాత్రి ఇక్కడే ఉండి పెండింగ్ పనంతా క్లియర్ చేస్తాను. పోనీ ఈరోజు వదిలే, రేపొచ్చి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫైల్స్. వీటిని చూడడం ఇప్పటికే ఆలస్యమైంది. ఇక వాయిదా వేలేమో. ఈ రోజు చూసి సంతకం పెట్టాలి. ఇలాగే వదిలేస్తే ఇన్నేళ్లు మీ శ్రమ వృధా అయిపోతుంది. మీరింటికి వెళ్లి కీర్తన దగ్గర ఉండండి. నువ్వొక్కదానివి ఒంటరిగా ఎలా? ఇన్నాళ్ళు ఒంటరిగానే ఇవన్నీ చూశాను, అలవాటైపోయింది. మీరు కారు తీసుకుని వెళ్ళిపోండి, నేను పొద్దున్నే వచ్చేస్తాను. ఓకే.